సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మనం యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. కడగబడ్డాక దేవుని సొత్తు అయ్యాం. దేవుని సొత్తు అయి జీవిస్తున్నప్పుడు మనల్ని కడిగినవాడు, మనల్ని కొన్నవాడు, మనల్ని నా బిడ్డని చెప్పుకున్నవాడు, మనల గురించి ఆయన సంతోషించేట్టుగా మనం బ్రతకాలి. బైబిల్లో 3 చోట్ల రాయబడింది, క్రీస్తుకు తగ్గట్టుగా మీరు నడవండి. రెండవది, విశ్వాసికి తగ్గట్టుగా నడవండి. యేసుని పోలి జీవించండి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు ధరించండి. ఇవన్నీ మూలవాక్యాలు. అంటే మనం క్రీస్తుని పోలి నడవడం, విశ్వాసికి తగ్గట్టుగా నడవడం, పరిశుద్ధులకు తగ్గట్టుగా నడవటం, రాజ్య సంబంధులుగా రాజ్యానికి తగ్గట్టుగా నడవటం. ఇది మన జీవితానికి దేవుడు నిర్ణయించిన ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎప్పుడూ తప్పిపోకూడదు. మనం కడగబడక మునుపు నియమం లేదు, కడగబడక మునుపు నీకు దారి లేదు, కడగబడక మునుపు నీవు నడవలసిన దారి ఇదని చెప్పేవాళ్ళు లేరు. కడగబడిన తరువాత దేవుడు నియమించిన నియమం ప్రకారం నడవడం చాలా మంచిది. విశ్వాసు తగ్గట్టుగా నడవాలట. అంటే విశ్వాసం కలిగిన నీవు ఆ విశ్వాసం మీద పునాది వేసుకొని ఆ విశ్వాసం తగ్గట్టుగా నడిస్తే నువ్వు బతుకుతావు. నిన్ను గురించిన జనం చెప్పుకొని వాళ్ళు నిన్ను చూసి నడవడం మొదలుపెట్టాలి. అంటే అర్థం ఏంటంటే నేను భక్తుడిని అని కనపరచడానికి, కనపరచబడడానికి కాదు. మనం దేవుని నియమం ప్రకారం నడిచి మనం బతకడం నేర్చుకోవాలి. అనేకులు దేవుని తెలుసుకునేందుకు మన విశ్వాసపు నడక వాళ్ళకు దారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా నడుస్తామో అది చాలా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మనం విశ్వాసికి తగ్గట్టుగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులకు తగినట్టుగా అనే మాట ఉంది. అంటే పరిశుద్ధులకు తగినట్టుగా అంటే పరిశుద్ధమైన జనాంగం పరిశుద్ధంగానే జీవిస్తారు తప్ప అపవిత్రంగా జీవించరు. ఒక పరిశుద్ధుడు నీవైతే, పరిశుద్ధమైన సంఘమే అయితే, పరిశుద్ధమైన అనుభవాల్లో మనం జీవిస్తుంటే నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పడానికి తెల్ల బట్టలు కానీ పెద్ద బైబిల్ గుర్తు కాదు. నీవు పరిశుద్ధులకు తగ్గట్టుగా బ్రతుకుదువుగాక. నీవు యేసు రక్తం ద్వారా కడగబడ్డాక ఒకవేళ నీ ప్రాణం పోతున్నా, సమస్యలు వస్తున్నా, అనేక రకాల పరిస్థితులను తారుమారు చేస్తున్నా, ఆఖరి వరకు నీ పరిశుద్ధత నీవు కాపాడుకుంటే ఆ తర్వాత జనం చూస్తారట, ఆహా పరిశుద్ధత కోసం ఎలా బ్రతికిందండి, పరిశుద్ధత కొరకు ఎలా చనిపోయింది. పరిశుద్ధత, పవిత్రత, నమ్మకత్వానికి
స్తెఫను అనే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అవమానపరిచారు, కించపరిచారు, వాదించారు, ఎదురు తిరిగారు. అంతా అయిపోయాక ఈడ్చుకుపోయి అందులో పడవేసి రాళ్లతో కొడతా ఉన్నారు. ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు దేవుని బిడ్డగాను, ప్రేమను అనుభవించినట్టుగాను, ప్రభువునికి పోలినట్టుగాను, పరిశుద్ధతను నిలబెట్టుకున్నవాడుగా రాళ్ళు వేసిన వాళ్ళని చూసి కళ్ళు పెద్దవి చేయలా. రాళ్ళు వేస్తున్న వాడిని ఒకరోజు దేవుడు కూడా మిమ్మల్ని చూస్తాడు అనలా. కన్నుల పైకెత్తి తండ్రిని పిలిచి అంటాడు, అయ్యా వీళ్ళు తెలుసో తెలియకో చేస్తున్నారయ్యా, నేను దేవుని ప్రేమను ఎరిగిన వాడను, నీలాంటి ప్రేమతో బ్రతకాలని ఆరాటపడిన వాడను. రాళ్ళు పెట్టి కొడితే దేహం గాయం అవుతుంది, ఈరోజుగా పోయినా రేపైనా దేహాన్ని వదలాల్సిందేగా. కొడితే చనిపోయినా, రోగం వచ్చి చచ్చిపోయినా, రేపొద్దున కాలం తీరి చనిపోయినా ఇది వదిలేసే గుడారమేగా. కనుక నీ వైపు తిరుగుతున్నానయ్యా, వీరెవ్వరి మీద నీవు నేరం మోపొద్దు, వాళ్ళ పాపమని లెక్క వేయకుండా వారిని క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ స్తెఫను ప్రార్థన అపోస్తుల కార్యంలో మనం చదువుతాం. రాళ్ళ మధ్యలో కొట్టబడి ఆఖరి శ్వాస వరకు రక్తమడుగులో ఉండి చనిపోయాడు. దానికి ఓ ముఠానాయకుడు ఉన్నాడు, దగ్గరుండి రాళ్ళు పెట్టి కొట్టండి అని చెప్పి వాళ్ళ వస్త్రాలకి ఇతర కాపలా ఉన్నాడు, బట్టల దగ్గర కాపలా ఉండి చేశాడే. అతడు ఒక దినాన దేవుని చేత పట్టబడ్డాడు. ఆ తర్వాత అతను అన్నమాట ఏమిటి తెలుసా, ఎవరిని రాళ్లతో కొట్టి చంపానో ఆ పరిశుద్ధుడు ప్రేమను ఆ రాళ్ళ దెబ్బల మధ్యలో చూచాను, ఆ పరిశుద్ధుని నీతిని నేను అక్కడ చూచాను, ఆ పరిశుద్ధుని మేము చంపుతుంటే క్షమించు అని అంటాడే. ఆహా, పరిశుద్ధునికి తగ్గట్టుగా, యేసుని పోలినట్టుగా, యేసు ప్రేమను చవిచూసినట్టుగా అతగాడు ప్రవర్తించాడు. ఆ తర్వాత పౌలు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాడు, స్తెఫను రక్తంలో పట్టబడ్డాడు. తర్వాత ప్రపంచానికి సాక్షిగా నిలబడి ఎన్ని పత్రికలు రాశాడు. అంటే ఒక వ్యక్తి క్రీస్తుకు తగ్గట్టుగా బ్రతికితే, ఒక వ్యక్తి విశ్వాసుకు తగ్గట్టుగా బ్రతికితే, ఒక వ్యక్తి దేవుని పోలి నడుస్తే, ఒక వ్యక్తి దేవుడిని ఎలా నడిచాడో ఆ మార్గంలో నడుస్తూ ఉంటే నీవు ఒక దినాన ఘనపరచబడతావు, నీ వలన దేవునికి ఘనత కలుగుతుంది, ఒక జనాంగం నీ వెనక నడిచి వచ్చునగాక. మరి ఈ రోజున మనం ఆ విధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఏదో రండి అందరికన్నా భక్తుడిగా ఉన్నాను, ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటాను, గట్టిగా ప్రార్థన చేస్తాను, గంటలు చేస్తాను, కానుకేస్తాను, ఇదంతా దేవుని సేవలో చేయి, ఆ ప్రతిఫలం నీకు నీ పిల్లలకు కలుగుతుంది. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడి విశ్వాసికి తగ్గట్టుగా, పరిశుద్ధునికి తగ్గట్టుగా, నీతిమంతునికి తగ్గట్టుగా, యేసు మనసుకు తగ్గట్టుగా, యేసు హృదయానికి సరిపోయిన వ్యక్తిగా నేను బ్రతుకుతాను అని కానీ నీవు నిలవగలిగితే నా దేవుడు సంతోషించడమే కాక నా దేవుడు నిన్ను ఘనపరుచునుగాక. మరి దేవుని కొరకు ఘనమైన కార్యాలు ఏమైనా చేశామా? ఏమైనా చేస్తున్నామా? చేస్తే ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు, ఆయన తప్పక గ్రంథంలో రాస్తాడు. మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు, భూమి మీద ఉన్నా భూమి వదిలిపెట్టి వెళ్ళిపోయినా నీ క్రియలు నీ వెనక ముందు నడిచి రాబోతావని ఉన్నత కార్యాలు చేయగలిగిన దేవుడు. కొన్ని మాటలు మీకు అర్థమైనవి జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రికలో చాలా తేటగా ఒక వాక్యం రాయబడింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోనండి. ఎవరికి ఉపచారం చేశారు? పరిశుద్ధులకు ఉపచారము చేసి. ఈ సంఘం చేసిన ఒక చక్కని కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధులకు పరిచర్య. ఆమేనని చెప్పండి. పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఉన్నారుగా, ఆ దేవుని బిడ్డలను ఎంతగా ఘనపరచాలి? బైబిల్లో కొన్ని విషయాలు చెబుతాను, మీరు బాగా ఎరిగినవి. అపొస్తలుడైన పౌలు ఒక రోజున బంధించబడి జైల్లో వేయబడ్డాడు. అప్పటికి అతని మీద ముద్రపడింది, ఖైదీ, నేరం చేశాడు అని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి బయలుదేరాడు,
వెళుతూ అక్కడికి వెళ్ళి జైలు ఆఫీసర్ని అడిగాడు, అయ్యా ఇక్కడ పౌలు అనే ఒక అతను సౌలుగా ఉండి పౌలుగా మారాడే, యేసు ప్రభు సువార్త జీవితం అతను జైల్లో వేశారు అంటూ ఆ అధికారిని కలిసి ఆయన కలవాలన్నాడు. ఇతడు ఎగాదిగా చూశాడు, ఖైదీల తోటకు వచ్చాడే, అంత నేరస్తుడి దగ్గరికి ఎవరైతే వచ్చాడు అంటూ సరే అది మనకి ఇచ్చాడు. లోపలికి వెళ్ళి ఆ పౌలుని కలుసుకొని, అయ్యా మీకు ఒక అంగీ తెచ్చానయ్యా, మీరు రాసుకోవడానికి కలం తెచ్చాను, చర్మ చుట్టా తెచ్చాను, అన్నీ తెచ్చాను అని అతని గాడి చేతిలో పెట్టి వచ్చేసాడు. ఆ తరువాత పౌలు బయటకు వచ్చాక ఒక సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. నేను ఖైదీగా ఉన్నప్పుడు ఫలానా సహోదరుడు నా విషయం సిగ్గుపడక పరిశుద్ధులకు పరిచర్య చెయ్యాలి, పరిశుద్ధులకు తగ్గట్టుగా నేను నడవాలి అంటూ ఆ యేసు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధత, పరిశుద్ధుల పట్ల పరిచర్య, పరిశుద్ధుడిగానే నేను ఇప్పుడు నిలవాలి అంటూ నా దగ్గరకు వచ్చి అవి తెచ్చిపెట్టాడు. అసలు అవి తీసుకున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో నేను మీకు చెప్పగలిగింది ఏమిటో తెలుసా? పరిశుద్ధులందరూ ఆనందంగా ఉన్నప్పుడు మీరెళ్ళి చప్పట్లు కొట్టక్కరడా, కానీ పరిశుద్ధులు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, కన్నీళ్ళలో, ఒంటరిగా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను పరిశుద్ధుల పరిచర్య చేయడానికి ఉన్నాను అని ఒక పరిశుద్ధులు తెగించి రాగలిగినట్టుగా మీరు నడవగలగాలి. పరిశుద్ధులకు పరిచర్య ఇంట్లో కాదు, వీధిలో కాదు, చివరికి జైలులో కూడా ఆ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తెగించబడిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతడు మనకు మార్గదర్శి. దేవునికే మహిమ కలుగునగాక. మరి ఈ రోజున పరిశుద్ధులకు తగ్గ పరిచర్య మనం చేస్తున్నామా? నీ పేరు పరిశుద్ధులే కదా, నీకు బోధించేవాళ్ళు పరిశుద్ధులే కదా, నీ ఉన్న సంఘం పరిశుద్ధమైందే కదా, నీ తోటి విశ్వాసులు కడగబడిన వాళ్ళంతా పరిశుద్ధులే కదా, మహిమ కలిగిన సంఘంలో చేర్చబడ్డారు. నిన్న అపవిత్రులు కావచ్చు, కడగబడి సంఘ సహవాసంలో చేర్చబడ్డాక వాళ్ళు దివ్యకరమైన వ్యక్తులేగా. మరి పరిచర్య కొనసాగిస్తున్నావా? ఆ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నావా? ఇక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే, పరిశుద్ధులకు తగ్గట్టుగా, నీతిమంతులకు తగ్గట్టుగా, విశ్వాసికి తగ్గట్టుగా, సంఘానికి సరిపడా వ్యక్తులుగా నీవు యేసును పోలిన వ్యక్తిలాగా నడవాలి. అందుకే హెబ్రీ సంఘానికి ఆ ఉత్తరం రాసంటాడు, మీరు చేసే పరిచర్య నేను మరవలేను. పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నారు, ఇంకనూ చేస్తూనే ఉన్నారు. నా దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. ఆ పరిచర్యలో నిలబడ్డ వాడిని ఎంత కొనియాడుతుంది బైబిల్. ఈ రోజున ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ప్రయాసపడి ప్రణాళికలు వేసిన, మీరు రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసి ఆటలాడినా, లేదు ఆ ప్రణాళిక నెరవేర్చడానికి పెట్టుబడులు సమకూర్చబడిన డబ్బు వస్తుందేమో కానీ దీవెన రాదు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మన జీవితంలో దైవ దీవెనలు పొంది ఘనపరచబడే వ్యక్తులలాగా ఉండి దేవుని దీవుల్లో పిల్ల తరాన్ని తీసుకొని రావాలంటే మీరు పరిశుద్ధులకు తగ్గట్టుగా ప్రవర్తించుదురుగాక, పరిచర్య ధర్మంలో నలుగుదురుగాక, పరిశుద్ధుల కొరకే పరిశుద్ధమైన పరిచర్యను బుధాన వేసుకొందురుగాక. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే పరిశుద్ధుల పరిచర్య. ఓసారి దావీదు మహారాజు అవమానపరచబడ్డాడు, కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోయే పరిస్థితి వచ్చింది. అలా పారిపోయేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతని గాడి దగ్గరికి కొంతమంది బంధువులు వచ్చారు, అప్పులతో ఉన్న వాళ్ళు వచ్చారు, యుద్ధం చేసేవాళ్ళు వచ్చారు, మొత్తం మీద ఒక జనాంగం వచ్చారు. అడవిలో ఏం చేయలేక, తినడానికి తిండి లేక అలా పడిపోయారు. ఆ సంగతి ఆ పట్టణంలో ఒక అతగాడికి తెలిసింది. అతని పేరు బర్జలయి. ఆ బర్జలయి ఏం చేశాడో తెలుసా? దావీదు మహారాజా, అతడు మేము తలదించుకునే రోజున గొలియాతును చంపి తలెత్తేటట్టుగా చేసింది అతనే కదా. భయంకరమైన చీకటి శక్తుల చేత పీడించబడుతుంటే రాజుగారికి విడుదల చేసిన ప్రార్థనాపరుడు ఒలిసేసిన అతనేగా. శత్రువులు వచ్చి మీద పడుతుంటే శత్రువులకి వచ్చిన చోటల్లా ముందెళ్ళి యుద్ధం చేసి జయం తెచ్చింది అతనేగా. ఇప్పుడు అంతటి పరిశుద్ధుడు దేవుని బిడ్డ అరణ్యంలో ఆకలితో తన ప్రజలతో ఉంటున్నాడా అని ఇతడు ఆలోచించి, ఎవడెట్లా చేస్తే నాకెందుకు అని అనుకోవాలి. కానీ అతడేమన్నాడు తెలుసా? పని వాళ్ళని పిలిచి, పేలాలు తీసుకెళ్ళండి, పరుపులు తీసుకెళ్ళండి, జున్ను గడ్డలు తీసుకెళ్ళండి, గోధుమలు తీసుకెళ్ళండి, నూకను తీసుకెళ్ళండి, పాత్రలు కూడా తీసుకెళ్ళండి, పడుకునే పరుపులు కూడా తీసుకెళ్ళి అతగాడికి ఇచ్చిరండి అని నెమ్మదిగా అవన్నీ తీసుకుని అరణ్యంలోకి వెళుతున్నారు.
జనం చూస్తామన్నారు. ఏమిటిది? ఊళ్ళోకి వెళ్ళటం చూసే కానీ అరణ్యంలోకి వెళ్ళటం ఏమిటి? అరణ్యము కష్టకాలం, అరణ్యం ఇబ్బంది కాలం, అరణ్యం తలదించుకునే పరిస్థితులు, అరణ్యంలో ఆదరణ ఉండదు, అరణ్యంలో ఒంటరితనం ఉంటుంది, అరణ్యంలో కన్నీళ్ళు ఉంటాయి, ముళ్ళ పోట్లు ఉంటాయి, భయంకరమైన సింహాల తిరుగులాట ఉంటుంది. కానీ నెమ్మదిగా వెళ్ళి ఆ కొండకి అతగాడికి ఇచ్చి వచ్చారు. బైబిల్ అది రాసి పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన క్రియ ఘనపరచబడబోతుంది, నీవు చేసిన క్రియ మర్చిపోబడదు. తర్వాత అడిగాడు, ఏమిటయ్యా ఇదంతా అంటే, మీరు ఆకలితో ఉండకూడదండి, మీరు పరుపు మీద పడుకోవాలి, ఈ రాజులు, మీరెవరో నాకు తెలుసు అంటూ అన్నీ ఇచ్చాక, అన్నీ అయిపోయాక తిన్నారు. వారి ప్రాణం తెప్పరిల్లింది. పరిశుద్ధుల పరిచర్యలో బర్జలై నిలబడ్డాడు. ఆ తర్వాత చరిత్ర తిరగబడింది. దావీదు నెమ్మదిగా పట్టణానికి రాబోతున్నాడు, మరలా యెరూషలేములో రాజరకానికి రాబోతున్నాడు. ఈ పెద్ద ఆయన ఆస్తిపరుడు అతగాడి దగ్గరకు వచ్చాడు. దావీదు అతను చూసి చాలా ఘనపరిచాడు, ప్రేమ కలిగిన వాడు. ఇరువురికి మధ్యలో ప్రేమ ఉంది. నువ్వు నాకు చేసిన మర్చిపోలేను, నాకు చాలా సంతోషం, ఆ పరిశుద్ధుల పరిచర్య చేశారు, కానీ నేను మీకు ఒక పని చేయాలనుకుంటున్నాను. మీరు నాతో కూడా ఈ నది దాటి యెరూషలేమునకు రండి, నేను అక్కడ సింహాసనం మీద ఉంటాను, నా సన్నిధిలో మీరు బతుకుతారు, నేను రాజయ్య ఉంటాను, నా ప్రక్కన నువ్వు ఉంటావు. నీవు దేవునికి చేసింది ఏదైనా సరే నా దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తులు కాదు. ఇప్పుడు చదువుతున్నావు బర్దలే చరిత్ర. అసలు అంటాడు, కళ్ళు చూస్తే కానరాట్లా, పళ్ళు చూస్తే ఊడిపోయే, దేహం చేస్తున్న వేలాడిపోతుంది, తెలివేదో మంచేదో రుచేదో అర్థం కాని ఈ వయసులో నేను వచ్చి అక్కడ ఏం సుఖపడతానయ్యా అంటూ, రాలేను కానీ మన్నించండి, నా కొడుకును పంపిస్తాను, తీసుకెళ్ళండి, ఆ తర్వాత నీ ఇష్టం, నేను నీకే మీరు చేద్దాం అనుకున్నాను అంటే ఆ కొడుకును పంపించాడు. ఈ చరిత్ర మీరు సమూయేలు గ్రంథంలో చదువుతారు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధులకు పరిచర్య చేయాలిగా. మీరు పరిశుద్ధులకు తగ్గట్టుగా, విశ్వాసులకు తగ్గట్టుగా, యేసుకు తగ్గట్టుగా, యేసు బిడ్డలకు తగినట్టుగా, యేసు హృదయానికి సరిపోయినట్టుగా, యేసు కలిగిన మనసే కలిగిన వ్యక్తులలాగా మీ పయనం సాగునగాక. అది ఎంత దీవెనకరమైన మాట ఉందండి. పరిశుద్ధులకు చేసిన పరిచర్య. రెండో మాట చెబుతాను. యేసు ప్రభు ఆయా గ్రామాలకు ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతున్న ఆయన ఒక రోజున ఒకరింటికి భోజనానికి వచ్చాడు. భోజనానికి రాగానే విందు సిద్ధమవుతున్న వేళ ఆ ఇంట్లో ఒక స్త్రీ ప్రవేశించి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనబడుతుంది. ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? అత్తర బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయనకి భూస్థాపన కార్యక్రమం నిర్వహించినట్టుగా పైనుండి కింద వరకు అంతా తైలాభిషేకం చేసింది. ఈ లోపు అక్కడున్న జనం ఆమెను చూచారు. మరి విశేషంగా దారిని వెళ్ళేవాడు ఆగిపోయారు. ఇంట్లో జరిగిన కార్యం వీధిలో కనపడింది. ఏంటి జనం ఆగిపోయారు? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ ఇంట్లోంచి వాసన వస్తుంది, అది పరిమళ వాసన, ఆ ఇంట్లో ఏదో పరిమళ కార్యక్రమం జరుగుతుంది, ఆ పరిమళ వాసన మమ్మల్ని అడుగు ముందుకు వెయ్యనేల. వెంటనే ఒకడు లేచి అంటాడు, రే ఎంత నష్టం, అనవసరంగా సొమ్మంతా నేలపాలు చేసేసి పగలగొట్టేసిందిగా. ఆ దేనారాలు కానీ ఇచ్చుంటే అనాథలకు భోజనాలు పెట్టేవాళ్ళంగా, ఫలానా వాళ్ళకి ఈ పనులు చేసేవాళ్ళంగా అంటే, యేసుదేవుడు ఒక్క క్షణం అలా చూచి ఏమన్నాడు తెలుసా? ఆమెను తొందర పెట్టకండి, ఆమె నా విషయమే మంచి కార్యము చేశాను. చేతులుపుతూ ఆమెనంటారా? బైబిల్ తెలిసిన వాళ్ళు చదువుతుంటారా? చాలా తేడాగా రాయబడిన మాట, ఈమె నా విషయమై. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈ స్త్రీ నా విషయమై ఓ మంచి కార్యము చేశాను. ఆ మాట నిన్ను గురించి అంటే బాగుంటుందిగా, నిన్ను వదిలేసి నీ పక్కన ఉండంటే. కానీ చేయాల్సిన పని చేస్తున్నామా? దేవుని కొరకు సజీవ సాక్షిగా నిలబడగలుగుతున్నామా? చరిత్రలో యేసు ప్రభు కొంతమందిని పేరు పెట్టి చెప్పాడు, వాళ్ళ చరిత్ర చెప్పాడు. బైబిల్లో లెక్క వేస్తే వాళ్ళంతా గనుల లిస్టులో రాయబడ్డారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై. మీరంతా గుండె మీద చేయబెట్టుకుని ఆలోచించండి. ఆ మాట యేసు అంటున్నాడుగా, నాకు 80 ఏళ్ళ వయసు ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, కూడగట్టాడు, కోడలను ఇచ్చాడు, మనవళ్ళని ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. అబ్బా నా మాటే సాగింది, అంతా మూట కట్టాను, అంతా బాగానే ఉంది. యేసు కొరకు నేనేమైనా చేయగలిగానా? ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఈ రోజున
బడా నమ్మకమైన వాడని ఒకరి గురించి చెప్పాడు, ఇతని వంటి వాడు లేడని చెప్పాడు, ఇతనిలో కపటం లేదని చెప్పాడు. ఇటు తిరిగి అంటాడు కదా, ఈ స్త్రీ నా విషయమై ఓ మంచి కార్యము చేశాను. ఈరోజు ఈ మాట ప్రభు నిన్ను అడుగుతున్నాడు, సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళండి. ప్రభు ఇక్కడ నిలబడ్డాడుగా, ఆయనకి ఆ మాట చెప్పండి. ప్రభు నిన్ను చూసి అంటాడు, ఈమె నా కొరకు చాలా మంచి కార్యం చేసిందంటే నీకు ఘనత మహిమ భూమి మీద కాదు పరలోకంలో ఊరెగుతుంది. ఈరోజు ఇకనైనా జరిగిందేదో జరిగిపోయింది, దొర్లిందేదో జరిగిపోయింది, శేష జీవితంలోనైనా ఈమె కలిగిన సాక్ష్యం నీకు కలుగునగాక, ఈమెలాగా మీరు బ్రతికుదురుగాక. యేసు కొరకు బ్రతికే సైన్యం ఇక్కడ లేపబడాలి, యేసు కొరకు కష్టపడే వాళ్ళు లేపబడాలి, యేసు కొరకు ఖర్చు అయ్యే వాళ్ళు లేపబడాలి, యేసు కొరకు ఆఖరి బొట్టు వరకు దానం చేయగలిగిన, ప్రయాసపడగలిగిన, సిలువను మోయగలిగిన, సిలువతో నడవగలిగిన, యేసుతో మోకరించే వాళ్ళ చేత ఈ మందిరం నింపబడునుగాక. ఆ నింపబడిన వారిలో నీ పేరుండునుగాక. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. అక్కడ ఉన్న చక్కని మాట చదువుతుంటే ఎంత బాగుందండి. క్రీస్తుకు తగ్గట్టుగా, విశ్వాసికి తగ్గట్టుగా, లేఖనాల్లో పరిశుద్ధులకు తగ్గట్టుగా ఒక్క క్షణం పరిశుద్ధుల జీవితాలు ఒక్కొక్క కార్యాన్ని చూస్తూ వచ్చామే. ఈమె చేసినది ఎవరిగా తగ్గట్టుగా, ఇదిగో నా విషయమే చేసింది. రేపటి రోజున ఏం జరుగుతుందో మీకు తెలియదు, కానీ నాకు ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసింది. తర్వాత వాక్యం చదవండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు, మీరు ఎలా తొందర పెడుతున్నారు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందంతటా ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడును అక్కడ ఈమె చేసినదిను ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఈమె చేసిన కార్యం సర్వలోకములో ఘనపరచబడబోతుంది. రేటంతా 300, బుడ్డెంత చేతిలో ఉంది. పగలగొట్టి ఎంతకాలం అయ్యింది? బాగా ఆలకించండి. నా దేవుడు కోట్లు ఇస్తే కాదు, నువ్వు దేవుని కొరకు ఏదో చేసామని ఆర్భాటం కాదు. ఆ రోజు ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? 300 దినారాలు ఆమె జీవితానికి ఎక్కువే. పగలగొట్టింది, ఆయన పోసేసింది. ఆయన అన్నమాట, అమ్మా నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం అత్యధికంగా దీవించబడునుగా కనడ. నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఒక కార్యం చేస్తే ఆయన కూడా ప్రతిఫలంగా బిస్కెట్ పడవేయుడు, నీకు తరగని ఘనత తెచ్చి పెడతాడు. తరతరాలు నిన్ను ఘనపరిచే స్త్రీగానే దేవుడు నిలబెడతాడు, ఘనపరచబడే పురుషుడిగానే నిన్ను ఘనపరుస్తాడు. సర్వలోకంలో సువార్త చెప్పినప్పుడల్లా ఈమె కార్యము ప్రశంసించబడును, అంటే కొనియాడబడును. ఈ రోజున ఒక్కసారి ఆ పేజీ దగ్గరకు వచ్చి పగలగొట్టిన స్త్రీ దగ్గర నేను మీరు నిలబడితే ఆమె సర్వలోకంలో కొనియాడబడుతుందిగా. మరి నీ సంగతి ఏమిటి? మరి నీ జీవితం సంగతి ఏమిటి? పక్కింటి వాళ్ళు నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు? చుట్టుపక్కల నీతో ఉన్నవాళ్ళు నిన్ను గురించి ఏం వ్యాఖ్యానం చేస్తున్నారు? జాగ్రత్త. విశ్వాసకి తగ్గట్టుగా బ్రతకపోతే, పరిశుద్ధునికి తగ్గట్టుగా బ్రతకపోతే, యేసు మనసుకు తగ్గట్టుగా బ్రతకపోతే, సంఘానికి సరిపడా విశ్వాసలాగా ఒక దేవుని అవయవంలాగా నువ్వు బ్రతకపోతే, దావీదులాగా దేవుని హృదయానికి సరిపోయిన వ్యక్తిలాగా నువ్వు బ్రతకలేకపోతే, నీ బ్రతుకు శూన్యమును, నష్టమును, అన్ని రకాలుగా దేవుడిచ్చిన కృపను, తలాంతులని కాలరాసినట్టుగానే చరిత్ర మిగిలిపోతుంది. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాక ఆస్తి వెంటరాదు, కానీ మనం వినియోగించే రీతిలో వినియోగించాలిగా. నేను చెప్పేది డబ్బును గురించే కాదు, నీ జీవితంలో చక్కని మాట వినబడుతుంది. తగినట్టుగా, ప్రభువులకు తగినట్టుగా, విశ్వాసికి తగ్గట్టుగా, పరిశుద్ధులకు తగ్గట్టుగా, యేసు మనసుకు తగ్గట్టుగా మనం జీవించగలుగుతున్నామా? అలా జీవించాడు. నెమ్మదిగా పరిశుద్ధుల చరిత్ర రాయబడింది హెబ్రీ సంఘంలో. పౌలు చోటాకు ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు గ్రంథంలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో. ఎన్ని తరాలకు ఘనతగా అతను రాయబడింది. ఈ పగలగొట్టిన ఈ బుడ్డి సర్వలోక సువార్తలో కూడా ప్రశంసించబడును, ఘనపరచబడును గాక. మరి సంఘంలో జీవిస్తూ 80 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు అయ్యిందిగా. నువ్వు ఎంత ఘనపరచబడుతున్నావు? ఎంత దీవెనకరంగా నీవు ఉంటున్నావు? ఎంత క్షేమంగా దేవుని సొత్తుగా బ్రతుకుతున్నావు? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి
నేను ఎందుకు విశ్వాసకి తగ్గట్టుగా బ్రతకలేకపోతున్నాను, పరిశుద్ధుడిగా బ్రతకలేకపోతున్నాను, ఆయన నామానికి తగ్గట్టుగా, సంఘానికి తగ్గట్టుగా, నిత్యముగా దేవుని హృదయానికి సరిపోయిన దావీదులాగా నేనెందుకు నడవలేకపోతున్నాను? ప్రశ్న వేసుకొనండి, అడుగులు మార్చండి, ప్రభుతో నడవడం మొదలుపెట్టండి. దేవుని ప్రశంస మీకు కలుగునగాక. దేవుడు పలు చోట్ల మీ పేరును ఎత్తిపట్టునగాక. నిశ్చయముగా ఘనపరచబడుదురుగాక. ఈ రోజున విశ్వాసికి తగ్గట్టుగా బ్రతుకుదామా? పరిశుద్ధులకు తగ్గట్టుగా బ్రతుకుదామా? అట్టి అనుభవాలకు రాగలిగితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. అన్నిటికంటే నీరు కొనియాడబడుదురుగాక, మీ క్రియలు కొనియాడబడునుగాక, మీ కార్యక్రమాలు గవనీయత కొనియాడబడునుగాక. అత్తరబుడ్డి పగిలింది, ఇప్పటికీ వాసన వస్తానే ఉంది. సర్వలోకంలో ఈ స్వార్థ వినబడతానే ఉంది. బతికేమంటే మన వ్యక్తిగత జీవితంలో పరిమళ వాసన కొరకే బతుకుదమగాక, పగిలి ప్రభువు కొరకే జీవించుదమగాక. మనదేదైనా ఉంటే దావీదు మహారాజుకే నేను చేయాల్సిందంతా ఆయన కొరకే చెయ్యాలి అని ఆలోచనలతో అడుగులు వెయ్యండి. పరిచర్య రెట్టింపవునేగాక. మీరు మోకరిస్తే 3 రెట్లు అవునేగాక. ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ప్రభు పేరట సంతోషిస్తూ మనం తగినట్టుగా బ్రతుకుదామా? ఒక్కసారి అత్తరబుడి బగలబొట్టిన వ్యక్తిని చూడండి. దావీదు మహారాజుకి ఇచ్చిన పరుపులు తీసుకొచ్చిన దేవుని కొరకు బ్రతికిన అనుభవం చూడండి. పౌలు కొరకు తెచ్చిన అంగీని చూడండి. పరిశుద్ధులకు పరిచయం చేసిన హెబ్రీ పత్రికల విశ్వాసాలను చూడండి. వాళ్ళ మాదిరిగా పెట్టుకున్నాక ఈ రోజు నుంచి అయినా నేను ప్రభువు తగ్గట్టుగా బ్రతుకుతాను, విశ్వాసికి తగ్గట్టుగా బ్రతుకుతాను, నీతిమంతుడికి తగ్గట్టుగా బ్రతుకుతాను అని నీవు తీర్మానం చేయగలిగితే ఘనపరచబడుదువుగాక, దీవించబడుదువుగాక. నేను అలా జీవిస్తానయ్యా అన్నవాడు మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. వినిపించిన మాటలను బట్టి వందనాలు. మేము కొనియాడబడే గుంపులో ఉండాలయ్యా, ఘనపరచబడే గుంపులో ఉండాలయ్యా, రోషం కలిగిన గుంపులో ఉండాలయ్యా. మీ నిమిత్తం ఏదైనా చెయ్యగలము అనే గుంపులో మేము ఉండగలగాలయ్యా. అట్టి తీర్మానంతో ప్రజలు లేపబడ్డారు, చేతులెత్తారు. అందరి మీద చేతులు ఉంచండి, నెమ్మదిని కలుగ చేయండి, క్షేమాన్ని కలుగ చేయండి. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొంది పేరు పేరున బిడ్డలను దీవిస్తూ నీ రాకడ కొరకు ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.